ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘీభావం తెలిపారు. పరకాల ఆర్టీసీ డిపో వద్ద సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఆయన పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల కష్టాలను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్న ఆయన, అలాంటి కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఎంతకాలం కార్మికులను మభ్యపెడతారని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉన్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఇంకా మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని అన్నారు. మండే ఎండల్లో తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికుల హక్కులను కూడా అణచివేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన బకాయిలు ఈరోజు మా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి ఇందులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల పరిష్కార దిశగా సార్ నడవాలని చెప్పి మా పరకాల జేసీ తరఫున సార్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు అక్కడైతే మీరు ఆర్టీసీలో సమస్యలను వెంటనే వైఖరి పర్మిషన్ లేదు. సంపాదనే ధ్యేయంగా ఎమ్మెల్యేలు ఒకవైపు, మంత్రులు ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు, దానికి తోడు ఇక వాళ్ళ తాబేదారులతో సహా ఇవాళ నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఒకవైపు మొక్కల కొనుగోలు లేదు, రైతులు అల్లాడుతూ ఉన్నారు, రోడ్లపైన మక్కలు వేసుకొని ఇప్పటికే 15 రోజులు అవుతుంది, వాటిలో ఉన్న తేమ పోతుంది. ప్రభుత్వం మద్దతు ధర కొనంటాడు, నేను 25 క్వింటాలే కొంటాడు అంటాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక మొక్కలు పంటలు సస్యశ్యామలంగా, పంటలకు సరిపడ నీరు వచ్చినాక, కరెంట్ వచ్చినాక ఇవాళ 40 క్వింటాల పైన మొక్కలు పండుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. ఇల్లేమన్నా అబద్ధం ఉంటే ఎమ్మెల్యేలు వస్తారా, మీరు వస్తారా? మొక్కజొన్న పెరళ్ళ కాడికి పోదాం, వరిధాన్యం కాడికి పోదాం. ఇవాళ ఒక రైతు 40 క్వింటాలు పండిస్తే సంతోషపడి నువ్వు ఇంకా బోనస్ ఇస్తాను, ఈ బోనస్ బొంద మీద పెట్టా, నువ్వు కనీసం ఖరీదన్న చేసి కాంటాలు పెట్టావు. నుల్లి పెట్టంగా మండలానికి ఒక్కటి స్టార్ట్ చేస్తావు, 2 స్టార్ట్ చేస్తావు. నేను ఇవాళ అడుగుతున్నా, 5,000 క్వింటాలే కొనమని ఆర్డర్ ఇచ్చినట. ఏ ఒక్క ఊరికన్నా పరకాల నియోజకవర్గంలో పోదాం, ఒక్కటే విలేజ్లో 5,000 క్వింటాలు పడతారు పండి, ఇంకొక విలేజ్లో 5,000 క్వింటాలు పడింది. అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం మా రైతులు బాగుండాలని సంతోషపడాల్సింది పోయి ఇవ్వవు, యూరియా అందుబాటులోకి దేవు, వాటర్ సఫిషియెంట్ వాటర్ ఇవ్వవు, కరెంటు సరిగా ఇవ్వవు. ఇవన్నీ ఒకవైపు అయితే కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని లోపడదోలాలని ప్లాన్ చేసినాం. దేశ్ గోయల్ ఒక కమిషన్ వేసినాం. మరి ఆ కమిషన్ ఇచ్చిన తప్పుడు నివేదిక ఇది సరైన రీతులు లేదు అని నీకు హైకోర్టు మొట్టికాయలు వేస్తే బుద్ధి వస్తలేదా?
ఇలా క్లియర్ చేసింది. దేని మీద ఇన్ని రోజులు మీ పోరాటం, దేని మీద చేస్తున్నావు? ఇవాళ ఒక్కటే కాదు, మీరు వేసిన కేసులన్నీ ఇదే విధంగా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు నీకు ఒక్క కాలు ఇరిగితే, ఒక్క పిల్లర్ పోతే ఇలా ఫుల్గా కాలు ఇరిగినటువంటి కాలు అత్తుతుంది. పిల్లర్ చేయలేవా? అసమర్థత ప్రభుత్వమా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ దగ్గర టెక్నికల్ పర్సన్ లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చి కట్టమంటే కూడా కట్టే పరిస్థితి ఉంది. ఇవాళ దాని మీద కమిషన్ వేసి రైతులను కోసం పెడుతున్నావు. ఇలా కేసీఆర్ గారి మీద కోపమో, హరీష్ రావు గారి మీద కోపమో నువ్వు వేయించినావు. ఇలా నష్టపోయింది ఎవరు? రైతులు కాదా? రైతులు ఈ ప్రభుత్వంలో లేరా? ఈ తెలంగాణ ప్రాంతంలో లేరా? ఆ రైతులలో నీ పార్టీ వాళ్ళు లేరా? ఆ రైతులలో అనేక రకాల కులాలు లేవా? పేద కులం లేదా? మరి వాళ్ళందరూ ఏం కావాలనుకుంటున్నారు? ఇలా ఎవరి మీద కోపం? లోపడదోలుతా తెల్లారేస్తే ఆయన చచ్చిపోతాడు, లోపడేసుడే ఏమి వేసినావు? నీకు పొందలు వేసినావు? నీకు అసలు తెలివి ఉందా అని అడుగుతున్నా నేను. అసలు పట్టుదలకు కానీ, ఈ పరుష భేషజాలకు కానీ, లేకపోతే ఈ శత్రుత్వం ఎందుకు పెంచుకుంటా ఉన్నావు? ఇవాళ నీ పార్టీ వాళ్ళు ఇవాళ అడుగుతూ ఉన్నారు, రైతు బంద్ వేస్తానా అన్నావు, 1 ఎకరం కేసు వేసినట్ట, అది అయిపోయింది. నెలకు మళ్ళీ వేస్తానా, 2వ విడత అన్నాడు. అరే మొదటి విడితే ఎప్పుడు అయిపోయా, 2వ విడత ఎప్పుడు అయిపోతుంది? మొదటి విడితే నువ్వు పూర్తిగా వేయలేదు, 2వ